శ్రీభాషిత ఆధ్వర్యంలో పెరికిట్ వీడిసి పెరికిట్ విలేజ్ల చలివేంద్రం బస్ స్టాండ్ దగ్గర చలివేంద్రము ఏర్పాటు జరిగింది. కావున వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సేవలను మేమందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని వీడిసి తరఫున అందరినీ కోరుతున్నాం. శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో 3వ చలివేంద్రాన్ని పెరికిట్ బస్టాండ్లో అందరు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, కన్వీనియంట్గా ఉంటుందని ఈరోజు పెరికిట్ కొటార్మూర్ వీడిసి ప్రెసిడెంట్ నా సోదర సమానుడు శ్రీ కామని రామకృష్ణ గారు, అలాగే వాళ్ళ కోశాధికారి శ్రీ రాజేందర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళతో ప్రారంభోత్సవం చేయబడింది. ఇట్టి ప్రజాసేవ కొరకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలా. ఇవాళ సమాజం మనకేమిచ్చిందని కాదు, సమాజానికి మనం కూడా ఎంతో కొంత తెలియాలనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీభాషిత పాఠశాల తరఫున ఈ సంవత్సరము 4 చలివేంద్రాలను ప్రారంభము చేయిస్తున్నాము. ఇది 3వది. ఇవాళ ఇంకొకటి కూడా చలివేంద్రము మానుపల్లి చౌరస్తా దగ్గర ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దాహార్తి కొరకు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ వేసవి మన్ను టెండల్లో ఉష్ణోగ్రతలు మరీ 40 దాటినాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నీళ్లు అందుబాటులో ఉండాలా. త్రాగు శుద్ధి నీరు, మంచి త్రాగే శుద్ధి నీరు అందుబాటులో ఉంటే పిల్లలకు అటువంటి బారిన పడకుండా రక్షించబడతారు. కాబట్టి ప్రజలు దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలా, మంచినీరుని ఉపయోగించుకోవాలా. తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత మెదగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీడిసి ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ గారికి, వీడిసి సభ్యులందరికీ పేరు పేరున శ్రీభాషిత పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్.